పరిస్థితికి అయితే వచ్చిందండి. రైట్. ఓకే. ఓకే మాధవిరెడ్డి గారు. పుల్లారావు గారు, ఇంతకు ముందు మనం చూసుకున్నాం కూడా గతంలో ఇరాన్ నుంచి మనం భారీ ఎత్తున ఆయిల్ దిగుమతి చేసుకునే వాళ్ళం. అమెరికా ఒత్తిడి మేరకు దాన్ని పూర్తి స్థాయిలో జీరోకు చేసుకున్నాం. చాలా వరకు ఇరాన్ నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు లాభాలే గడించినటువంటి పరిస్థితి. ఎందుకంటే రూపాయల్లో మనం మార్కం విలువ చేసుకోవడం కావచ్చు, లేదంటే తక్కువగా చవకగా మనకు ఆయిల్ రావడం కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికా ఒత్తిడితో మనం కోల్పోయినటువంటి పరిస్థితి. ఇక చబహర్ పోర్ట్ మనకి ఎంతో కీలకమైనది. కానీ చబహార్ పోర్టు విషయంలో కూడా కొంత వెనకడుగు వేయడం, మళ్ళీ ముందడుగు వేయడం, అటు ఇటు కానటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినటువంటి పరిస్థితి. ఒక రకంగా ఇరాన్ కూడా భారత్కు మిత్రదేశమే. ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు అటు పాకిస్తాన్తో లేదంటే చైనాతో కొంత స్నేహం నెరిపినప్పటికీ కూడా ఇండియాకు కూడా మంచి మిత్రదేశమైనటువంటి ఒక పేరు ఉంది కదా. ఏంటి ఈ నేపథ్యంలో ఇండియా కంప్లీట్ గా వన్ సైడ్ ఏమైనా టర్న్ అవుతుందా ఇరాన్ని పూర్తిగా దూరం చేసుకుంటూ? అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మాధవరెడ్డి గారు చెప్పింది చాలా కరెక్ట్. కొంతవరకు నేను అగ్రీ అవుతున్నా. కొంత విషయంలో ఒక్క విషయంలో ఆమెతో కొద్దిగా నాకు తేడా. ఆయిల్ ప్రైస్లు కొంతవరకు పెరుగుతాయి కానీ పడిపోతాయి. గవర్నమెంట్ కనుక అక్కడ మారిపోతే వారన్నా $75 40 అయిపోతాయని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. సాఫ్ట్ గా, హార్డ్ ఛాలెంజ్ కాదు, సాఫ్ట్ ఛాలెంజ్. $40 పడిపోతాయని నా ఊహ. అది ఎప్పుడుదా మీరు యుద్ధం అది రెజ్యూమ్ చేంజ్ అయిపోతే పడిపోతుంది. వెనుజువేలా రెజ్యూమ్ చేంజ్ అవగానే ఇండియా కొంత కదా ఆయిల్ చాలా అవసరం మనకి. సో అది ఆ ఒక్క పాయింట్ మీద వారితో నేను డిసగ్రీ అవుతున్నాను. ఇంకో పాయింట్ మీరు అన్నది, భారతదేశం వెళ్ళి ఇజ్రాయెల్ తప్పట్లు కొడతలేదు. ఏదో మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి ఇజ్రాయెల్ కలిసి వచ్చాక యుద్ధం స్టార్ట్ చేశాడని వీళ్ళు వాడు అంటున్నారు. అవన్నీ మామూలే. భారతదేశం చాలా పెద్ద మనిషి తరాగా బిహేవ్ చేస్తాడు. ఇలాంటి వాటిల్లో చాలా నీతులు చెప్పి చాలా చక్కగా ఎదురు పోరాడొద్దు, ఇద్దరు అని చెప్తాం. జరిగే పని జరుగుతాం. ఒకటి. రెండోది మీరు అన్న మాట కూడా, మనకి ఇస్లామిక్ ముల్లాస్ కి మంచి పని లేకపోయినా ప్రజలతో బ్రహ్మాండమైన సంబంధం ఉన్నది. 1870 వరకు లేకపోతే 1900 వరకు భారతదేశంలో అఫీషియల్ లాంగ్వేజ్ ఏదంటారు? పర్షియన్ లాంగ్వేజ్. నవాబ్ నిజాం కూడా పర్షియనే వాడేవాడు. ఏదో 1915-20లో ఇది ఉర్దూకు వచ్చాడు. మొఘల్ ఎంపరర్స్ అందరూ పర్షియన్, రాజ్పుట్ రాజాలు కూడా పర్షియన్. సో మనకి పర్షియాకి చాలా సంబంధం. మనకి వాళ్ళ ఇస్లామిక్ దేశం అయిపోయాక సంబంధాలు కొద్దిగా తేలిపోయినా మనకి ఎప్పుడూ మంచి సంబంధం పర్షియాతో. పాత సివిలైజేషన్స్ వాళ్ళు 3-4 సంవత్సరాలు, మనం 7-8 సంవత్సరాలు. ఇలాంటి సామ్రాజ్యాలు సాధారణంగా పోరాడుకోరు ఒకరితో ఒకరితో. మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రజలతో ఉన్నది, బిజినెస్ తో ఉన్నది, గవర్నమెంట్ తో ఉన్నది. వాళ్ళు ముల్లాలు ఏం చెప్పినా కింద వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉంటారు మనతో. చాబహార్ పోర్ట్ ఎందుకు ఇచ్చారు? పాకిస్తాన్ ఇవ్వద్దన్నా. ఆఫ్ఘనిస్తాన్కి దారి. ఆఫ్ఘనిస్తాన్ ఇవాళ పాకిస్తాన్ తో పోరాడుతుందంటే ఆ చాబహార్ పోర్ట్ నుంచి 500 మైల్ రోడ్ వేసారు భారతదేశం. వాళ్ళకి పాకిస్తాన్ కంట్రోల్ చేసి మంచి సంబంధం ఉంటుంది ఇరాన్తో. నేను అనేది ఏమిటంటే రియల్ గా బెనిఫిట్ మనకు ఉంటుంది. ఆ గవర్నమెంట్ మారిపోతే బెనిఫిట్. ఇది హార్డ్ పాలిటిక్స్, సెంటిమెంట్ లేని ప్లేస్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్. భారతదేశానికి టెర్రరిజం యూరోపియన్ దేశాలు కండెమ్ చేశారా పేరు పెట్టి పాకిస్తాన్? ఇవాళ వరకు చెప్పండి. ఇవాళ వరకు ఎవరు చేయలేదు. చైనా మన మీద పడిపోయినా ఎవరైనా అడ్డం పడ్డారా? చైనాతో వ్యాపారాలు ఉన్నాయి, పడలేదు. సో నేను చెప్పేది ఏంటంటే మనకు మంచిది, కానీ బయటేం చెప్పట్లేదు. వన్ సైడెడ్ గా వెళ్ళే పరిస్థితే లేదు అసలు. ఇంకా ఇరాన్ తరఫునే క్వైట్ గా కూడా మనం ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఎలాగో మనకు పర్మనెంట్ గా కావాలని ఆ రాయబారాలు జరుగుతూ ఉంటాయి. రాయబారాలు. సో ఆ ప్రాబ్లం లేదు. మీరు అలాగే పుల్లారావు గారు, మనం గతంలో చూసుకున్నా కూడా ప్రధానంగా అమెరికా ఒత్తిడి, మనం ఏ దేశంతో దౌత్యం చేయాలి, ఏ దేశం దగ్గర ఆయిల్ కొనాలి అన్నదానికి సంబంధించి అమెరికా ఒత్తిడి వల్ల భారత్ తలొగ్గుతుంది అనేటటువంటి వ్యాఖ్యానాలు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ మధ్య రష్యన్ ఆయిల్కి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ కామెంట్ చేయడం కావచ్చు, భారత్ తగ్గించుకుంటుంది అనేటటువంటి భరోసా నాకు ఇచ్చిందని చెప్పి ఆయన చెప్తూ ఉండడం కావచ్చు. అఫ్ కోర్స్ ఇండియా మాత్రం ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా గణాంకాలు చూస్తే మాత్రం కొద్దిగా తగ్గిస్తూ వస్తుంది అనేటటువంటి వార్తలు అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి అమెరికన్ హిపోక్రసీ ఏ రకంగా చూసుకోవాలి ఈ అంశంలో? ఎందుకంటే అమెరికాకి శత్రువు అయితే మిత్ర దేశాలు అందరికీ శత్రువు అవ్వాలి, కానీ మిత్ర దేశాలకు శత్రువు అయితే మాత్రం అమెరికాకి మిత్రుడు అనేటటువంటి పరిస్థితి. ఇది అమెరికన్ హిపోక్రసీ కదా. కొంచెం ప్రాక్టికల్ గా చెప్తున్నా. మన ఫ్రెండ్ జాయిన్ అవ్వారు పాపారావు గారు. ఐ నో హిస్ వ్యూస్. సో కొంచెం ప్రాక్టికల్ గా చెప్తున్నాను ఆయనకు ముందలే. ప్రాక్టికల్ గా ఏంటంటే అమెరికా దగ్గర ఫైనాన్షియల్ వరల్డ్ వాళ్ళ చేతిలో ఉన్నది. శాంక్షన్స్ అంటే ఏంటి? ఇంకా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ చేసేస్తారు.
గుడ్ బై. ఎన్నో ఉన్నాయి పట్లు. వాళ్ళు పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తారు మన మీద, ఓపెన్ గా సీక్రెట్ గా చేస్తారు. ఎన్నో ఉన్నాయి పట్లు మన మీద. సో మనం కూడా ఇంటర్నేషనల్ గా ఏం చేసాం, ఇరాన్ ఆయిల్ కొంట మానేయమంటే సంవత్సరం వరకు మెల్లిగా కొంట పోయా. చాబహార్ పోర్ట్ మూసేయమంటే 6 నెలలకు ఒకసారి అమెరికా మనకు పర్మిషన్ ఇస్తుంది. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేశాం, ఇది ఆఖరిని చైనీస్ కి దెబ్బ కొడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఏషియాని రూట్ పెట్టుకుంటే చైనా డామినేషన్ పోతుంది ఆ సెంట్రల్ ఏషియా మీద. తప్పదు. అంటే ఇది మనం హీరోయిక్ గా బయటకు వస్తే మీకు సంవత్సరానికి 3-4 లక్షల వీసాలు కావాలా పనిచేయటానికి. మీరు చెప్తున్నా ఎక్కువ తెలుగు రాష్ట్రాల మీద ఉన్న ప్రెషరు, ఆశ గురించి ఇంకా అమెరికా కొద్దిగా ఈ గవర్నమెంట్ లో ఉన్నది. ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు స్వస్థ విధానాలు మనం అడ్జస్ట్ చేసుకొని పోవాలి. అమెరికా రష్యన్ ఆయిల్ కొనొద్దంటే ఎస్ కొంటామని తగ్గిస్తూ వస్తున్నాం. ఏంటి మన గ్యాంబుల్? ఒక 6 నెలల్లో 3 నెలల్లో యుద్ధం ఎలా అయిపోతుంది, వాళ్ళు సాటిస్ఫై చేశాం. ట్రంప్ సైకాలజీ అర్థం చేసుకుని చుట్టూరా ఉన్న వాళ్ళు పట్టుకుని మెల్లిమెల్లిగా తప్పదు. భారతదేశం చైనా కాదు. భారతదేశం దగ్గర మ్యాగ్నెట్స్ లేవు, ఏమీ లేవు. చైనాతో యుద్ధం చేస్తే చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి సరుకులు. చైనా మన మెయిన్ పార్ట్నర్, వాళ్ళతో యుద్ధం అనుకున్నది. ఇవన్నీ కాంట్రడిక్షన్స్. ఆన్సర్ లేని, జవాబు లేని స్నేహాలు, జవాబు లేని విరోధం, స్నేహంలో విరోధం, విరోధంలో స్నేహం. అవన్నీ మేనేజ్ చేసుకుంటా పోవాలి. చేస్తాం. సో అమెరికా చేస్తుందంటే అందరూ చేస్తున్నారు. ఎందుకు ఫాలో అవుతున్నారు? ఫైనాన్షియల్ వరల్డ్ వాళ్ళ చేతిలో ఉన్నారు. ఫైనాన్షియల్ వరల్డ్ ఆర్కిటెక్చర్ వేరే చైనా అప్పటి వరకు బిల్డప్ చేయలేదు. అంత డబ్బు ఉండినా, అంత బలం ఉండినా. సో అందువల్ల అడ్జస్ట్ అవుతున్నారు. ఇది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అవునాయి, లేకపోతే మోడీ గవర్నమెంట్ అవునాయి, ఇంకో గవర్నమెంట్ అవునాయి. అడ్జస్ట్ అవ్వాలి. కాంట్రడిక్షన్స్ ని మేనేజ్ చేసుకోవాలి. తప్పదు. ఏ దేశానికైనా ఏ దేశం డిప్లొమసీ ద్వారా మేనేజ్ చేసుకోవాలి. మేనేజ్మెంట్ తప్పదు, కానీ ట్రస్టెడ్ అలైస్ ని దూరం చేసుకుంటున్నామా? ఎందుకంటే అమెరికాకి దగ్గరగా ఉన్నటువంటి దేశాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ట్రంప్ లాంటి అధ్యక్షుడు వచ్చిన తర్వాత గ్రీన్లాండ్ విషయంలో ఏం జరిగింది? మనం ఎంత అమెరికాకి దగ్గరైనా నిజంగా ఏమైనా రేపు పొద్దున్న ట్రంప్ లాంటి మరో వ్యక్తి వచ్చి పడితే ఎంత మిత్ర దేశం అయినా కూడా పరిస్థితి బాగోదు కదా అనేటటువంటి ఒక వ్యాఖ్య ఉంది కదా. అంటే ప్రెజెంట్ చూసుకుంటే సరిపోతుంది అంటారా పాపారావు గారు ఫ్యూచర్?